Hey, what? Go! హే హ్యాండ్సమ్, లిఫ్ట్ కావాలా? సర్ప్రైజ్! బాగుందా? నీకు నచ్చిందా? చదువైపోయిందని నాన్న కూడా ఇచ్చారు నా కోసం. నాదంటే ఆబ్వియస్లీ నీది కూడా. డ్రైవ్ ను తర్వాత ఎప్పుడైనా, ఇవ్వాలొద్దు. అంతేకాకుండా ఇది నీ కార్, మీ నాన్న కొనిచ్చారు. నేను డ్రైవ్ చేయడం బాగోదు. నీకు నచ్చుతుందనే కదా ఈ కార్ అడిగాను. కమ్ ఆన్ వరుణ్. వద్దు నిత్య, లేటర్. ఎనీవేస్, ఏమీ చెప్పట్లేదు వరుణ్. ఏంటి? బాగా చూడు వరుణ్. సీరియస్ గా నాకు తెలియట్లేదు. ఏంటి? జుట్టు కట్ చేశాను. ఓ, ఓకే ఓకే. సరే, ఎక్కడికి వెళ్దాం డిన్నర్ కి? చెప్పు. లేట్ అవ్వదు? 8:45 9 కంతా నేను వెళ్ళాలి. వాట్ ఇస్ దిస్ 9 o'clock రిపోర్టింగ్? వెళ్ళాలి. సరే, ఓకే. హాయ్. సారీ, లేట్ అయింది. పర్వాలేదు. నిత్య, నీతో ఒక విషయం చెప్పాలి. క్యాట్ ఎగ్జామ్స్ రాయబోతున్నాను నవంబర్లో. కోచింగ్కి వెళ్తున్నాను. అదే MBA చేద్దామని డిసైడ్ అయ్యాను. ఐఎమ్. ఫ్రెండ్స్ అందరూ 2 నెలల ముందే స్టార్ట్ చేశారు. ఐఎమ్ బిహైండ్ షెడ్యూల్. ఏదో సీరియస్ విషయం అయి ఉంటుందని భయపడ్డాను. ఇది కూడా చాలా సీరియస్ విషయమే నిత్య. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఎప్పుడు డిసైడ్ చేసావు ఇదంతా? MBA గురించి నువ్వు నాతో ఇంతవరకు చెప్పనే లేదు. చెప్పుంటే నేను కూడా నీతో పాటు కోచింగ్లో చేరేదాన్ని కదా. నువ్వెందుకు కోచింగ్ క్లాస్లో చేరడం? నీకు MBA చేయాలని ఆశ ఏమైనా ఉందా? నువ్వుంటావు కదా, అందుకని కోచింగ్లో చేరుండేదాన్ని. వెళ్దామా? రా వెళ్దాం. లేట్. మొదటి నుంచి చూడలేవని నాకు తెలుసు. నీకు రావడం ఇష్టం లేకపోతే చెప్పండి కదా వరుణ్. అదరా భద్రా వచ్చాను నీకోసం. నా కోసం అని చెప్పద్దు. ప్లీజ్ డోంట్ డూ మీ ఎనీ ఫేవర్స్. వరుణ్, మునుపట్లా నాతో మాట్లాడమే లేదు. కారులో తిరుగుతూనే ఉన్నాను. తన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. తను మీట్ అవ్వడానికి వస్తాడా రాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎవరో మహా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంత మంచి విషయమా? అవును, పాస్ అయిపోయాను అన్ని రౌండ్స్ లోను. 2 IIM. yes. కోళికోడ్, కేరళ. కోళికోడా? యా నిత్య, కోళికోడ్. ఇంకో 3 months లో. అందరికంటే లేట్ గా స్టార్ట్ చేసి ఇంకో 3 months లో. పర్లేదు కదా? నాట్ బ్యాడ్ కదా? నేను ఇలా జరుగుతుందని తెలుసు కదా? నేను దాని గురించి ఆలోచించనే లేదు. అంటే నేను పాస్ అవును అనుకున్నావా? దొరకదనుకున్నావా? ఛాన్సే లేదు. ఖచ్చితంగా తెలుసు నువ్వు సెలెక్ట్ అవుతావని. ఇంత దూరం వెళ్లాల్సి వస్తుందని మాత్రం అనుకోలేదు. వరుణ్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. నీ లైఫ్లో నువ్వేమేమి కోరుకుంటున్నావో అవన్నీ నీకు దక్కాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిత్య. వరుణ్, నేను నీతో పాటు వస్తాను. కోళికోడ్. ఇది ఎందుకు నాకు ముందే తట్టలేదు? ఏదో ఒక జాబ్ లేదంటే ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతాను. ఏంటి వరుణ్, చాలా క్లాసెస్ ఉంటాయి అక్కడ.
డాడీ ఏవి అనరు, ఓకే చెప్తారు. అక్కయ్యని కూడా బయట చదువుకొనిచ్చారు కదా. కాలేజ్ హాస్టల్ నుంచి డైలీ నిన్ను ఎత్తుకెళ్ళాలా ఏంటి? ఎందుకని హాస్టల్? క్యాంపస్లోనే ఉండబోతున్నావు, డిజర్వ్ చేసుకున్నావా? ఏ బయట ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది నిత్య. హాస్టల్లో ఉంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫీజ్. ప్లీజ్ వరుణ్, నేను పే చేస్తాను. మన ఇద్దరం కలిసి ఉండొచ్చు. ఇట్స్ ఓకే. నువ్వెందుకు ఖర్చు పెట్టడం నిత్య? అది కాక ఇది ఖర్చు గురించి కాదు. అక్కడికి వెళ్ళి చదివితే క్యాంపస్లోనే ఉండాలి. ఇట్స్ అన్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఎవ్వరూ బయట స్టే చేయరు. సీరియస్గానే అన్నావా వస్తానని? నేను అక్కడికి వస్తాననడం నీకు నచ్చలేదు కదా? అదేం లేదు. నువ్వు అక్కడికి రాకూడదనేం కాదు. ఒక కరెక్ట్ రీజన్ లేకుండా నువ్వు అక్కడికి రాకూడదు. నువ్వు అప్లై చేసి పాస్ అయి ఉంటే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళుంటే ఎంత బాగుండేది ఆలోచించుడు. ఈ మాట ఇప్పుడు అంటున్నావు, ఇక కుదరదని నీకు తెలుసు, అందుకే కదా అంటున్నావు. ఆ రోజు నేను అడిగినప్పుడు వద్దని నువ్వే కదా అన్నావు. ఎందుకంటే అప్పుడు నువ్వు నా కోసం వస్తానన్నావు, నీ కోసం కాదు. నిజమే అన్నాను, ఎందుకంటే నువ్వు నాకు కావాలి. అందులో తప్పే ఉంది. ఇది కరెక్ట్ కాదు నిత్య. ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. నేను దీనికి న్యాయం చేయలేను, మేనేజ్ చేయలేను. ఆ స్థాయికి నేను ఇంకా రాలేదు. నేనే నీ సర్వస్వం అనుకుంటే యుల్ హేట్ మీ వన్ డే. నేను బతిమాలను కదా ఏదో ఒకటి చేయని ఎన్నోసార్లు. నా కోసం అడిగావు నువ్వు? ఏదో ఒకటి చెన్నిత్యా అని నా కోసం అడిగావా? నీకోసమే కదా అడిగా. అప్పుడు నీ లైఫ్ ఈజీ అయిపోతుంది కదా నేను బిజీ అయితే. నువ్వు మారావని చెప్పడానికి బదులు నేను బిజీ అని తప్పించుకోవచ్చు కదా. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ సో గిల్టీ దెన్, రైట్? నేనేం మారలేదు. లైఫ్లో చేయాల్సిన కొన్ని విషయాలున్నాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్. అవి పూర్తి చేయడం కోసం ఆ పనిలో ఉన్నాను. అందరూ చేసేదే కదా, ఆ పని అందరూ చేస్తారు కదా. అందులో తప్పే ఉంది. తప్పేంటంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ముందుగా. అదే తప్పు. నిత్య, ఫ్యామిలీ కోసం నిత్య, అదెంత ముఖ్యమో నీకు తెలుసు కదా. తెలుసు కదా. ప్లీజ్, నీకేంటి నిత్య, యు వెరీ లక్కీ. నువ్వేమైనా చేయొచ్చు. నీ కళలు ఎప్పుడైనా నిజం చేసుకోవచ్చు. నీకు ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. Stop it, Varun, stop it. దయచేసి నాతో అలా మాట్లాడకు. నేను నీకు తెలివి తక్కువ దద్దంలా కనిపిస్తున్నానా? నన్ను ఇన్సల్ట్ చేయకు. యు ఆర్ ఇన్సల్టింగ్ మై ఇంటెలిజెన్స్. ఐ నో వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ మన క్లాస్లో నేనే ఫస్ట్. అది మర్చిపోకు. అన్ని డిబేట్ కాంపిటీషన్స్లోనూ నేనే ఫస్ట్. అది అందరికీ తెలుసు. అన్నీ రివర్స్ అయింది మనం కలుసుకున్నాకే. నేను నిన్ను చూస్ చేసుకున్నాను వారు. ఎప్పటికీ చదవలేదు, ఫ్రెండ్స్ ని మీట్ అవ్వలేదు, ఏ పని చేయలేదు, అన్నిటిని వదులుకున్నాను.